నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కోట సత్యమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు. నిడదవోలు మండలంలోని తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న కోట సత్యమ్మ అమ్మవారిని బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం సహాయ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ ప్రధాన అర్చకులు అప్పారావు శర్మ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం అనంతరం ఆలయ అర్చకులు సోము వీర్రాజుకు వేదాశీర్వచనం అందజేసి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చానని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, భాజపా నియోజకవర్గ సమన్వయకర్త బండి సత్యనారాయణ, నిడదవోలు పట్టణ బీజేపీ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు నీలం రామారావు తదితరులు పాల్గొన్నారు. धर्मपत्नी सुकुटुंबानां क्षेमप्रविर्या अभयायिकारोग्यमानस्याः जन्मदवस्त्रः गंगारामनम्रयः श्रीदेवीनम्रयः सुकुटुंबानां सुकुटुंबानां क्षेमप्रविर्या ओके ఈ సొసైటీ ప్రభుత్వం అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధి కోసం సమగ్రమైనటువంటి దృష్టితో పనిచేస్తూ ముందుకు వెడుతుంది. అటు క్యాపిటల్ అభివృద్ధి కానీ ఇటు పోలవరం కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, రైల్వేస్ కానీ, హైవేస్ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, విద్యారంగం కానీ, టూరిజం కానీ, మీ గుడికి వచ్చినటువంటి టూరిజం కేంద్రం ఇచ్చిన ప్రసాదం స్కీములో వచ్చినటువంటి నిధులు కానీ చాలా ప్రాముఖ్యత ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి, ఏఎంసీలో ఎన్ని వచ్చినాయి, ఇదంతా కూడా మా ఇంటర్నల్ మ్యాటర్. దాన్ని మేము ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దాంట్లో అందరూ కలిసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం.